మీరు ఎంతగానో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న కొన్ని వెహికల్స్‌తో పాటు ఇంకా మరిన్ని అప్‌కమింగ్ కార్స్ అయితే మనం 2025లో తెలుసుకోబోతున్నాము. ఇంకా లేట్ చేయకుండా హాయ్, హలో, నమస్తే. నేను మీ దితేష్. వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. లేట్ చేయకుండా మన వీడియోలో ఫస్ట్ అప్‌కమింగ్ 2025కి సంబంధించి ఫస్ట్ వెహికల్ అయితే చూద్దాము. సో మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న ఫోర్డ్ కంపెనీ అయితే ఈ ఇండియాలో అడుగుపెట్టబోతుంది. సో ఫోర్డ్ ఎండివర్ కాకుండా ఫోర్డ్ ఎవరెస్ట్ పేరుతో అయితే వాళ్ళ వెహికల్ అయితే అఫీషియల్‌గా లాంచ్ చేయబోతున్నారు. సో మీరు స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. మనకి ఈ విధంగా దీని యొక్క ప్రెజెన్స్ అయితే ఉంటుంది. సేమ్ మనకి ఎండివర్ రిజంబులే కనిపిస్తుంది, కాకపోతే కొంచెం లైట్ చేంజెస్తోని కొంచెం బల్కీ లుక్తో సో చాలా బాగుంటుందన్నమాట. ఇట్టే చూడంగానే అందరినీ కూడా చాలా వరకు అట్రాక్ట్ అయితే చేస్తుంది. సో హై సైడ్ మనకి బానెట్ అయితే చూడొచ్చు. మనకి విత్ సి షేప్డ్ హెడ్ ల్యాంప్ అయితే సెటప్ మీద చూడొచ్చు అనమాట. మంచి ఒక లిఫ్టెడ్ స్టాండ్స్తో ఈ ఫోర్డ్ ఎవరెస్ట్కి సంబంధించి వెహికల్ అయితే ఉండబోతుంది. సో అందరికీ కూడా చాలా ఈజీగా అట్రాక్ట్ చేసే విధంగా ఉంటుందన్నమాట. అండ్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ కూడా మనకి కంప్లీట్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు అంటే 12 ఇంచ్ వరకు ఉంటుంది. అండ్ దాంతోపాటే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది, పానోరామిక్ సన్ రూఫ్ ఉంటుంది, వెంటిలేటెడ్ మనకి ఫ్రంట్ సీట్స్ అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి. అండ్ మనకి 3 రో సీటింగ్ అయితే వస్తుందన్నమాట మనకి ఈ ఫోర్డ్ ఎవరెస్ట్కి సంబంధించి. 2 లీటర్ మనకి టర్బో డీజిల్తో పాటు మనకి ట్విన్ టర్బో కూడా లభిస్తుంది. సో 4x4 అంటే మనకి ఆల్ వీల్ డ్రైవ్ కూడా ఆప్షన్ అవైలబుల్గా ఉంటుందని చెప్తున్నారు కంపెనీకి సంబంధించి అయితే. అండ్ 55 lakhsగా మనం దీన్ని ప్రైస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సేమ్ మనకి ఫార్చునర్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా మనకి ప్రైస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫోర్డ్ ఎవరెస్ట్ అయితే మనకి ఎండ్ 2025లో మనం చూడొచ్చు అనమాట ఈ ఎవరెస్ట్కి సంబంధించి. అండ్ ఇప్పుడు సెకండ్ వెహికల్కి అయితే వెళ్ళిపోదాము. హ్యూండైకి సంబంధించి నెక్స్ట్ జనరేషన్ మనకి వెన్యూ అయితే లాంచ్ కాబోతుంది. అండ్ మనకి QU2i బేస్డ్ మనకి దీని యొక్క ప్లాట్ఫామ్ పైన అయితే మనం చూడొచ్చు వెన్యూకి సంబంధించి నెక్స్ట్ జనరేషన్. సో 10.25 ఇంచ్ మనకి టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమే కావచ్చు, లేకపోతే పానోరామిక్ సన్ రూఫ్. అండ్ దాంతోపాటే మనకి ఇంజన్ ఆప్షన్స్ మనం చూసుకున్నట్లయితే 1.2 లీటర్ అండ్ 1 లీటర్ టర్బో, 1.5 లీటర్ డీజిల్. అండ్ దాంతోపాటే మనకి సెకండ్ హాఫ్ అంటే మనకి ఈ 6 months తర్వాత ఆల్మోస్ట్ 7th month నుంచి మనకి ఎండింగ్ వరకు ఎప్పుడైనా వెహికల్ అయితే చూడొచ్చు అనమాట. సో 2025 ఈ ఇయర్లోనే మనం చూడొచ్చు. సో ఈ ఇయర్ అండ్ మేబీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. లైక్ ఫెస్టివల్ సీజన్ అయితే వీళ్ళు టార్గెట్ చేయొచ్చు. ఇది హ్యూండై వెన్యూకి సంబంధించి. అండ్ దాంతోపాటే మనం థర్డ్ వెహికల్ చూసుకున్నట్టయితే అండర్ 4 మీటర్ అంటే కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో మనం చూడొచ్చు. ఆల్రెడీ ఎక్స్క్లూజివ్గా మన ఛానల్లో ఈ వీడియో అవైలబుల్గా ఉంది. కియా సిరోస్. సో సిరోస్కి సంబంధించి ఒక వెల్ ప్యాకేజ్డ్ అని చెప్పొచ్చు. కియా వాళ్ళు చాలా వరకు ఫోకస్ చేసినదని చెప్పొచ్చు ఈ వెహికల్కి సంబంధించి. సో అన్ని పరంగా ఆల్రౌండర్ వెహికల్ అని చెప్తాను నేను కియా సిరోస్కి సంబంధించి. ఎక్స్క్లూజివ్గా వీడియో అయితే డెడికేటెడ్ వీడియో చేసి ఉన్నాను. మనకి లోడ్ సెట్ మనకి హెడ్ ల్యాంప్ సెటప్ చూడొచ్చు, మనకి స్క్వేర్ టెయిల్ ల్యాంప్ చూడొచ్చు. దాంతోపాటే మనకి మంచి రూమీ స్పేస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో మోర్ స్పేస్ ఏ విధంగా అయితే మనకి సెల్టోస్లో చూడొచ్చు సేమ్ అదే విధంగా మనకి సిరోస్లో కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అండ్ దాంతోపాటే ఫీచర్స్ చాలా ఉన్నాయి. సో ఫీచరిస్టిక్ వెహికల్ అని చెప్తాను. స్పేస్లో కావచ్చు, లేకపోతే ఫీచర్స్లో పరంగా కావచ్చు, లేకపోతే కంఫర్ట్ రైడ్కి అన్నిటి పరంగా ఒక ఆల్రౌండర్ వెహికల్ ఇంతకుముందు చెప్పినట్టు. సో చాలా మంచి వెహికల్ అనమాట ఇది. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. మనకి సీట్ రిక్లైనర్ ఆప్షన్ కూడా లభిస్తుంది. ఈవెన్ ఫ్రంటే కాదు మనకి రియర్ కూడా ఇందులో చూడొచ్చు. ఓన్లీ వెహికల్ ఇది రియర్ ఆఫర్ చేస్తున్నారు రిక్లైన్కి సంబంధించి. అండ్ ఈవెన్ వెంటిలేటెడ్ సీట్స్ కూడా మీరు ఆల్ చూడొచ్చు అనమాట. ఆల్ సీట్స్ వెంటిలేటెడ్ అయితే చూడొచ్చు కియా సిరోస్కి సంబంధించి. ఇట్లా చాలా ఫీచరిస్టిక్ చాలా వరకు ఉన్నాయన్నమాట ఇందులో. అండ్ దాంతోపాటే మనం చూసుకున్నట్టయితే ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమే కావచ్చు, అండ్ దాంతోపాటే మనకి అంటే పెద్ద ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమే కావచ్చు, అండ్ ఎలక్ట్రానిక్ మనకి పార్కింగ్ కావచ్చు, అండ్ దాంతోపాటే మనకి 360 డిగ్రీ కెమెరానే కావచ్చు, స్టాండర్డ్గా మనకి 6 ఎయిర్ బ్యాగ్సే కావచ్చు, లేకపోతే అడాస్ ఫీచరే కావచ్చు. ఇవన్నీ కూడా మనకి ఫీచర్స్ వైజ్గా ఫుల్లీ లోడెడ్ అయితే కియా సిరీస్ మీరు చూడొచ్చు. అండ్ అంతేకాకుండా మనం చూసుకున్నట్టయితే 1 లీటర్ టర్బోనే కావచ్చు, అండ్ దాంతోపాటే 1.5 లీటర్ మనకి టర్బో డీజిలే కావచ్చు. సో ఈ ఇంజన్ ఆప్షన్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. ఆల్రెడీ ఫిబ్రవరి నుంచి అయితే డెలివరీ స్టార్ట్ అయినాయి. సో మీరు నియర్ బై అంటే మీకు రోడ్స్ పైన కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు వెహికల్స్ అయితే. సో చాలా వరకు నేను కూడా చూస్తున్నాను అన్నమాట. ఒక మంచి వెహికల్ ఈవెన్ మాన్యువల్లో వస్తుంది, ఆటోమేటిక్లో కూడా మీరు చూడొచ్చు. అండ్ ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ వెహికల్కి అయితే వెళ్ళిపోదాము. సో మారుతికి సంబంధించి గ్రాండ్ విటారా అనమాట. మనకి ఇది 7 సీటర్ అంటే 3 రో ఆప్షన్కి మనం చూడొచ్చు అనమాట. సో ప్లాట్ఫామ్ మనం చూసుకున్నట్టయితే సుజుకి గ్లోబల్ మనకి సి ప్లాట్ఫామ్ పైన ఈ వెహికల్ అయితే రావచ్చు. సో గ్రాండ్ విటారా ఏదైతే మనకి 7 సీటర్ ఆప్షన్ ఉందో అండ్ లాంగర్ వీల్ బేస్తో మనకి ఇది రావచ్చు అనమాట. కొంచెం డిఫరెంట్ అయితే మెయింటైన్ చేయబోతున్నారు గ్రాండ్ విటారాకి. అండ్ ఈ 7 సీటర్ గ్రాండ్ విటారాకి సంబంధించి కొంచెం డిఫరెంట్ లుక్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఏ విధంగా అయితే మీరు హ్యూండాయిలో చూడొచ్చు, క్రెటానే కావచ్చు, అల్కాజారే కావచ్చు, ఆ విధంగా సేమ్ అదే మనకి
ఇందులో కూడా మారుతి గ్రాండ్ విటారా కూడా మీరు చూడొచ్చు అనమాట. సో మనకి పెద్ద టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమే కావచ్చు, అండ్ దాంతోపాటే మనకి పెట్రోల్ ఆప్షన్తో పాటు హైబ్రిడ్ పెట్రోల్ ఆప్షన్ కూడా మనకి ఈ గ్రాండ్ విటారా 7 సీటర్లో మనకి లభిస్తుంది. అండ్ నెక్స్ట్ వెహికల్కి అయితే వెళ్ళిపోదాము. ఎంజీ తరఫు నుంచి ఎంజీ గ్లాస్టర్. సో న్యూ లుక్ అయితే మనం ఎంజీ గ్లాస్టర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్రంటే కావచ్చు, రియరే కావచ్చు, ఈవెన్ మోస్ట్ స్టైలిష్గా మనం చూడొచ్చు విత్ సమ్ యాడెడ్ ఎలిమెంట్స్ అనమాట. ఈ యాడెడ్ ఎలిమెంట్స్ అనేవి మనము ఏదైతే D90 వెహికల్ ఉందో ఆస్ట్రేలియాకి సంబంధించి, సో ఆస్ట్రేలియన్ మార్కెట్లో సంబంధించి ఆ వెహికల్ నుంచి సమ్ ఎలిమెంట్స్ అయితే వీళ్ళు పిక్ చేయబోతున్నారు అనమాట. సేమ్ ఇందులో కూడా ఎంజీ గ్లాస్టర్ ఏదైతే న్యూ వర్షన్ ఉందో అందులో మనం తీసుకురావచ్చు అనమాట. ఎల్ఈడి డిఆర్ఎల్ సెటప్ అయితే మీకు టాప్లో చూడొచ్చు. మనకి కింద అయితే హెడ్ ల్యాంప్ సెటప్ అయితే వస్తుంది. ఈవెన్ కనెక్టెడ్ లైట్స్ కూడా రావచ్చు. అండ్ దాంతోపాటే న్యూ డిజైన్తో మనకి ఏసీ వెంట్స్ అయితే రావడం జరుగుతుంది. కొత్త దాంట్లో మనం చూసుకున్నట్టయితే ఈవెన్ డ్యూయల్ వైర్లెస్ మనకి ఛార్జింగ్ ఆప్షన్ కూడా లభిస్తుంది. సేమ్ మనకి 3 రో సెటప్ అయితే వస్తుందన్నమాట. అండ్ మనకి మిడిల్లో చూడొచ్చు మనకి కెప్టెన్ సీట్స్ కూడా లైక్ ఆఫర్ చేస్తున్నారు. సో సెలెక్టెడ్ మోడల్స్ మనం చూసుకున్నట్టయితే. అండ్ దాంతోపాటే మనకి ఏదైతే 2 లీటర్ ఉందో సేమ్ అదే కంటిన్యూ చేయొచ్చు. కాకపోతే 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే మనం ఇందులో చూడొచ్చు. అండ్ మనకి 4x2 లేకపోతే 4x4 కూడా మనకి ఆప్షన్స్ అయితే రావచ్చు అనమాట ఈ ఎంజీ గ్లాస్టర్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ వెహికల్కి అయితే వెళ్ళిపోదాము. సో ఇది ఇంట్రెస్టింగ్ వెహికల్. సో ఎప్పటి నుంచో చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్న వెహికల్. ఈవెన్ నేను కూడా సో దీనికోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. రెనో డస్టర్. ఒకప్పుడు ఇండియన్ మార్కెట్ని ఒక ఊపిన వెహికల్ అనమాట ఇది రెనో డస్టర్. సో ఇప్పుడు సరికొత్త లుక్తో అయితే రాబోతుంది రెనో డస్టర్కి సంబంధించి. సో CMF-B ప్లాట్ఫామ్ పైన అయితే రావచ్చు అనమాట. సేమ్ మనకి వీళ్ళ సిస్టర్స్ కంపెనీ లైక్ మీరు రెనోనే కావచ్చు, నిస్సానే కావచ్చు, అట్లా సేమ్ ఇదే మోడల్స్లో మనం ఈ ప్లాట్ఫామ్ అయితే చూడవచ్చు అనమాట. సో కొంచెం చంకీ లుక్తో సో చాలా అట్రాక్టివ్గా ఉండబోతుంది. సో ఈవెన్ కొంచెం మనకి ఈవెన్ మోర్ ఫీచరిస్టిక్గా యాజ్ కంపేర్ టు ఓల్డ్ ఏదైతే మనకి డస్టర్లో చూడొచ్చు. అండ్ మనకి ప్లాస్టిక్ క్లాడింగే కావచ్చు, బంపర్స్ పైన మనకి యాంగులర్ వీల్ ఆర్చ్ పైన సో ఇట్లా కొంచెం మంచి లుక్తో అయితే కొత్త డస్టర్ అయితే రాబోతుంది. రియర్ మనకి C షేప్డ్ ఫుల్లీ LED టేల్ ల్యాంప్ సెటప్ కావచ్చు, 10.1 ఇంచ్ మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టరే కావచ్చు, 7 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టరే కావచ్చు. అండ్ మనకి ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీలే కావచ్చు. లైక్ మనకి ఈవెన్ 7 సీటర్ కూడా మనకి 3 రోతో రాబోతుంది. కాకపోతే ఇది 2026లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో యాజ్ ఆఫ్ 2025 అయితే ఓన్లీ 5 సీటర్ రావచ్చు. సో మనం చూసుకున్నట్టయితే 1.3 లీటర్ మనకి టర్బో, 1.5 లీటర్, 1 లీటర్ టర్బో ఇట్లా ఈ ఇంజన్ ఆప్షన్స్ అయితేనే మనకి రావచ్చు. ఈవెన్ ఆల్ వీల్ డ్రైవ్ కూడా ఆఫర్ చేయొచ్చు కంపెనీ అయితే చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మనకి ఎండ్ ఆఫ్ 2025లో మనం ఈ వెహికల్ అయితే చూడొచ్చు. 10 lakhs నుంచి 18 lakhs వరకు మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ప్రైస్ అయితే రెనో డస్టర్కి సంబంధించి. అండ్ ఇంకొకటి రెనో కైగర్ ఫేస్ లిఫ్ట్ అయితే రాబోతుంది. రెనో కైగర్ మనం ఫేస్ లిఫ్ట్ చూడొచ్చు. సో మేజర్ అప్డేట్స్ అయితే రావచ్చు. ఈవెన్ ఇన్సైడే కావచ్చు, అవుట్ సైడే కావచ్చు. ఇంటీరియర్స్కి సంబంధించి కూడా చాలా మేజర్ అప్డేట్స్ అయితే మీరు చూడొచ్చు. సేమ్ లైక్ నిస్సాన్ మ్యాగ్నెట్ ఏదైతే రీసెంట్గా లాంచ్ చేసేదో సేమ్ ఆ విధంగా అంటే అటువంటి అప్డేట్స్ అయితే మనం ఇందులో చూడొచ్చు రెనో కైగర్కి సంబంధించి. పెట్రోల్తో పాటు మనకి టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్స్ కూడా మనకి ఇందులో చూడొచ్చు అనమాట. సేమ్ మనకి రెనో కైగర్లో. స్కోడా కైలాక్ ఇప్పుడు మన నెక్స్ట్ వెహికల్. సో సేమ్ మనకి కుషాకే కాకపోతే మనకు ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ప్యాకేజ్ అనుకోవచ్చు అనమాట కైలాక్ స్కోడా తరఫు నుంచి. సో చాలా మంచి వెహికల్. ఈ వీడియో కూడా మన ఛానల్ అవైలబుల్గా ఉంది. సో వేరియంట్స్ వైజ్గా లేకపోతే బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో మనకి ఏమేమి ఫీచర్స్ లభిస్తాయని కూడా వీడియో చేసి ఉన్నాను. అండ్ మనకి 1 లీటర్ టర్బో పెట్రోల్ అయితే ఇందులో ఆఫర్ చేస్తున్నారు. లైక్ 6 స్పీడ్తో పాటు మనకి ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ అయితే మనకి ఇందులో లభిస్తుంది కైలాక్కి సంబంధించి. కంఫర్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం వీల్ బేస్ అయితే రిడక్షన్ వల్ల అంటే కుషాక్తో పోలిస్తే సో వీల్ బేస్ రిడక్షన్ అవ్వడం వల్ల 4 passengers అయితే కంఫర్టబుల్గా రైడ్ చేయొచ్చు. కాకపోతే బూట్ స్పేస్ బాగా ఉన్నందువల్ల అదొక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఈవెన్ పానోరామిక్ సన్ రూఫ్ ఇట్లా మిస్ అవుతుంది అనమాట ఈ కైలాక్కి సంబంధించి స్కోడా. కాకపోతే బడ్జెట్ ఫ్రెండ్లీగా వస్తుంది. 7.88 to 14 lakhs వరకు వెళ్తుంది అనమాట దీని ప్రైస్ అనేది. నెక్స్ట్ అగైన్ స్కోడా తరఫు నుంచే కుషాక్. సో కుషాక్ ఫేస్ లిఫ్ట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎండింగ్లో మనం చూడొచ్చు. సేమ్ మనకి కోడియాక్ డిజైన్ ఏదైతే ఉందో సో అందులో మనం ఇంకొంచెం అప్డేట్స్ అయితే తీసుకురావచ్చు ఆ ప్లాట్ఫామ్ పైన మనకి కుషాక్కి సంబంధించి అనమాట. కాకపోతే ఈసారి
కైలాక్ ఆల్రెడీ లాంచ్ అయింది కాబట్టి కుషాక్కి కైలాక్కి కొంచెం డిఫరెన్స్ అయితే మెయింటైన్ చేయబోతున్నదని చెప్తున్నది కంపెనీ అయితే. కొంచెం ఆ న్యూ లుక్ అయితే మనకి కుషాక్లో చూడొచ్చు, కొంచెం డిఫరెంట్గా, అంటే కైలాక్కి సంబంధించి కొంచెం డిఫరెన్షియేట్ చేద్దామని ఆ కంపెనీ అయితే ప్లాన్ అనమాట. సో కొత్త హెడ్ ల్యాంప్ సెటప్ కావచ్చు, లేకపోతే టెయిల్ ల్యాంప్ సెటప్ కావచ్చు, ఈ విధంగా మనకు కొంచెం చేంజెస్ అయితే చూడొచ్చు. ఈవెన్ అడాస్ కూడా ఇంక్లూడ్ చేస్తుందని చెప్తున్నారు. ఇంకా అఫీషియల్గా అయితే ఏం లేదు, తెలియదు. కాకపోతే 8 స్పీడ్ కూడా మనకి చూడొచ్చు యాజ్ కంపేర్ టు ప్రీవియస్ 6 స్పీడ్. సో ఇది కూడా అఫీషియల్గా కాదు, జస్ట్ ఎక్స్పెక్టెడ్ మాత్రమే అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ వెహికల్కి అయితే వెళ్ళిపోదాము, పంచ్ వెహికల్. సో పంచ్ వెహికల్ చాలా డిమాండ్ ఉన్న వెహికల్ అనమాట. సో ఇందులో ఖచ్చితంగా అప్డేట్ అయితే రావాలి. ఇప్పుడు మనం చూడొచ్చు అనమాట, మ్యాక్సిమం ఫేస్ లిఫ్ట్ అయితే చూడొచ్చు పంచ్కి సంబంధించి. సేమ్ మనకి ఈవీ రిజంబులే కావచ్చు, చాలా వరకు సిమిలారిటీస్ అనేవి ఈవీ నుంచే తీసుకోవచ్చు అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట పంచ్కి సంబంధించి. లైక్ 10.25 ఇంచ్ మనకి టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమే కావచ్చు, లేకపోతే 1.2 లీటర్ మనకి సేమ్ ఇంజన్ మాన్యువల్ కావచ్చు, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, ఈవెన్ సిఎన్జి కూడా మనకి సేమే లభిస్తుంది పంచ్లో. అండ్ నెక్స్ట్ మనకి ఇది కూడా మేజర్ అప్డేట్ అని చెప్పొచ్చు టాటా తరఫు నుంచి. సో ఫైనలీ సఫారీ హ్యారియర్ పెట్రోల్ వర్షన్స్ అయితే 2025 సేల్కి రెడీగా ఉన్నాయి. 1.5 లీటర్ మనకి డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అయితే లభిస్తుంది మనకి సఫారీతో పాటు. హ్యారియర్లో కూడా మనకి 170 హార్స్ పవర్తో పాటు 280 NM టార్క్ కూడా మనకి లభిస్తుంది. 6 స్పీడ్ మనకి, అండ్ దాంతోపాటే డ్యూయల్ కచ్ ఆటోమేటిక్ గేర్ ట్రాన్స్మిషన్స్తో పాటు మనకి సఫారీ హ్యారియర్లో ఈ ఇంజన్స్ ఆప్షన్స్ అయితే చూడొచ్చు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అప్డేట్ మనకి వోక్స్ వ్యాగన్ తరఫు నుంచి టైగూన్కి సంబంధించి అప్డేట్ అనమాట. సేమ్ మనకి కుషాక్ ఈ విధంగా అయితే మనం అప్డేట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, సేమ్ అదేవిధంగా టైగూన్లో కూడా చూడొచ్చు. ఎండ్ ఆఫ్ 2025లో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. లైక్ కుషాక్ లాగానే ఇంతకుముందు చెప్పినట్టు ఇంకొంచెం మోర్ ఫీచర్స్ అయితే యాడ్ ఆన్ ఫీచర్స్ రావచ్చు, అండ్ దాంతోపాటే అడాస్ కూడా ఇవ్వచ్చు అంటున్నారు. అండ్ ఇంకొకటి ఇందులో మనకి 6 స్పీడ్ ఉండే ఇంతకుముందు ఆటోమేటిక్ ఇప్పుడు 8 స్పీడ్ వరకు చేస్తుందని ఎక్స్పెక్టెడ్ అనమాట. సో ఇది ఓవరాల్గా సంబంధించి 2025కి సంబంధించి కార్ అప్డేట్స్ అనమాట, అప్కమింగ్ కార్స్కి సంబంధించి. సో డస్టర్ చాలా క్రేజ్ ఉన్న వెహికల్, బడ్జెట్ ఫ్రెండ్లీ సెగ్మెంట్లో. ఫోర్డ్కి సంబంధించి చాలా వరకు ఇండియన్స్ ఎదురు చూస్తున్నారు, సో ఎండివర్ మెయిన్గా. సో సేమ్ దాన్నే రిజంబుల్ చేస్తూ మనకి ఈ ఫోర్డ్కి సంబంధించి ఎవరెస్ట్ రాబోతుంది. సో ఇది ఇవాళ వీడియో 2025 అప్కమింగ్ కార్స్కి సంబంధించి ఎక్స్క్లూజివ్ వీడియో. వీడియోని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.